జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతుల్లో మనకు జాతీయ ఆదాయ గణన. ఈ జాతీయ ఆదాయ గణనలో మనము 3 పద్ధతులు అని చెప్పుకున్నాము. ఫస్ట్ మెథడ్ ఉత్పత్తి మదింపు పద్ధతి డిస్కస్ చేయడం జరిగింది. సెకండ్ మెథడ్ ఆదాయ మదింపు పద్ధతి. ఆదాయ మదింపు పద్ధతి అంటారు. ఇన్కమ్ మెథడ్ అని పిలుస్తుంటాం. ఇన్కమ్ మెథడ్, ఆదాయ మదింపు పద్ధతి. ఈ ఇన్కమ్ మెథడ్లో ఏం చేస్తారు అంటే ఉత్పత్తి కారకాలకు వచ్చే ఆదాయం తీసుకుంటారు. ఎవరి ఆదాయం అంటే ఉత్పత్తి కారకాల ఆదాయము. ఉత్పత్తి కారకాలు అంటే ఏంటి అంటే LLCO అని చెప్పుకున్నాము. ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజర్. ల్యాండ్కి ఏమొస్తుంది? రెంట్ వస్తుంది. లేబర్కు వేజ్ వస్తుంది. క్యాపిటల్కి ఇంట్రెస్ట్స్ వస్తాయి. ఆర్గనైజర్కు ప్రాఫిట్స్ వస్తాయి. ప్రాఫిట్స్ ఇలా లభిస్తూ ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి ఒకే కారకము ఒకటి కంటే ఎక్కువ పనుల్లో పాల్గొంటాడు. అలాంటప్పుడు వచ్చే ఆదాయాన్ని మిక్స్డ్ ఇన్కమ్ అని పిలుస్తుంటారు. ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ ఉంటారు. ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ ఏం చేస్తారంటే తామే స్వతహాగా బిజినెస్ను ఆపరేట్ చేస్తారు. వారే శ్రమను అందిస్తారు. వేజ్ వస్తుంది. వారే నిర్వహణ చేస్తారు. ప్రాఫిట్స్ వస్తాయి. వారే క్యాపిటల్ సమకూర్చుకుంటారు. వారికి ఇంట్రెస్ట్ వస్తుంటాయి. వారి ల్యాండ్నే ఉపయోగించుకుంటారు. రెంట్స్ వస్తాయి. ఇలా స్వయం ఉపాధి పొందే మ్యాక్సిమం అందరు ఏం చేస్తారంటే తమ యొక్క స్వంత కారకాలను ఉపయోగించుకుంటారు. మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము అంటే ఒక టీచర్, ఒక BEd ట్రైన్డ్ క్యాండిడేటు లేదా ఒక డాక్టర్ లేదా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్ చేసే ఒక కార్పొరేట్ సంస్థ అనుకోండి, లేదా ఒక యూనిట్, ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనుకోండి, ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. ఇలాంటివన్నీ స్వంతంగా నిర్వహణ చేసుకుంటున్నప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే వీరు ఫస్ట్ అమౌంట్ సర్దుకుంటారు. అమౌంట్ సమకూర్చుకుంటారు. ఈ అమౌంట్ను మనం ఇక్కడ ఎకనామిక్స్లో క్యాపిటల్ అంటారు. అంటే ఒక 10 lakh రూపీస్ సమకూర్చుకున్నాడు. ఈ 10 lakhsని తీసుకెళ్ళి బ్యాంకులో వేసేసుకుంటే ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ దాన్ని బ్యాంకులో వేసుకోడు. ఇక్కడ ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఇంకా ఏదైనా కానీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక 10 lakh రూపీస్ అవసరమైతే ఆ 10 lakh రూపీస్ని తనే సమకూర్చుకొని తనే సొంతంగా ఆపరేట్ చేసుకుంటూ వెళ్తారు. అలా చేసినప్పుడు బ్యాంకులో వేసినట్లయితే డబ్బులకి ఇంట్రెస్ట్ వస్తుంది. దీన్ని అతను క్యాపిటల్ ఉపయోగించుకుంటాడు. క్యాపిటల్గా అంటే ఈ 10 lakhsకి రావాల్సిన ఇంట్రెస్ట్ను అతను పొందలేడు. అదేవిధంగా తనే అందులో ప్రధానమైన శ్రామికుడు లేదా ఉద్యోగిగా పనిచేస్తాడు. ఇతనికి వేజ్ వస్తుంది, వేతనము, సాలరీ వస్తుంది. దీన్ని పరిగణలోకి తీసుకోడండి. మూడవ థింగ్ ఏంటంటే తనే ఓన్ బిల్డింగ్ తీసుకుంటాడు. తన ఇంట్లోనే ఎక్కడో దగ్గర ఏర్పాటు చేసుకుంటాడు. దీనివల్ల రెంట్ వస్తుంది. అతనే ఓన్గా ఆర్గనైజ్ చేస్తాడు. నిర్వహణ అతనే చేసుకుంటాడు. ఇతనికి ఈ నిర్వహణకు ప్రాఫిట్ రావాలి కదా. ఇవన్నీ అతనే స్వంతగా సమకూర్చుకోవడం జరుగుతుంది. ఇలా సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ చాలా వరకు ఈ విధంగా అనేక మార్గాలలో వచ్చే ఆదాయాన్ని పొందకుండా వారే నిర్వహణ చేసుకుంటూ అన్నిటిని కలిపి ఒకే ఆదాయంగా పేర్కొంటారు. వారి దృష్టిలో అది ప్రాఫిట్ అని పిలుస్తుంటారు. ఎకనామిక్స్లో అది ఏంటి అంటే మిక్స్డ్ ఇన్కమ్ అని పిలుస్తుంటారు. మిక్స్డ్ ఇన్కమ్. ఇలా ఈ 4గింటికి మిక్స్డ్ ఇన్కమ్ కలిపామనుకోండి, అప్పుడు ఏమొస్తుందంటే మనకి జాతీయ ఆదాయం వస్తుంది. ఈక్వేషన్ రాసుకుందాము. నేషనల్ ఇన్కమ్ ఈక్వల్స్ టు R+W+I+P+ మిక్స్డ్ ఇన్కమ్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది.
మిక్స్డ్ ఇన్కమ్ ఎవరికి వస్తుంది అనేది గుర్తుంచుకోవాలి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్కి వస్తుంది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ స్వయం ఉపాధిని పొందే వారికి వచ్చే ఆదాయమే మిక్స్డ్ ఇన్కమ్. ఇక్కడ నెక్స్ట్ మరి ఉత్పత్తి మదింపు పద్ధతిని ఏ పేర్లతో పిలుస్తున్నారు అంటే ఇక్కడ మనం చూడొచ్చు. వివిధ కారకాలకు పంపిణీ చేసాం కదా, ప్రతిఫలాల పంపిణీ, ప్రతిఫలాలకు చెల్లింపులు, ఆదాయాల పంపిణీ లేదా వివిధ కారకాలకు వాటాలు అని పిలవడం జరుగుతుంది. అదే పేర్లతో పిలుస్తారు. ఇక్కడ ఏమంటారు? ఉత్పత్తి కారకాల ఆదాయాల పద్ధతి, ఆదాయాల పద్ధతి లేదా ఉత్పత్తి కారకాలకు పంపిణీ పద్ధతి లేదా వాటాల పద్ధతి, వాటాల పద్ధతి అంటారు. లేదా ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ అని పిలుస్తూ ఉంటారు. షేర్స్ మెథడ్ అంటారు. షేర్స్ మెథడ్ అని పిలుస్తూ ఉంటారు. ఇన్కమ్ రిసీవ్డ్ మెథడ్ అంటారు. ఇన్కమ్ రిసీవ్డ్ మెథడ్ అంటారు. ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ లేదా ఇన్కమ్ రిసీవ్డ్ లేదా షేర్స్ మెథడ్ లేదా వాటాలు, పంపిణీలు, ఉత్పత్తి కారకాల ఆదాయాలు, కారకాలకు చెల్లింపులు, ఉత్పత్తి కారకాలకు చెల్లింపులు, ఉత్పత్తి కారకాలకు చెల్లింపుల పద్ధతి అని ఇలా అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు. బ్రాడ్గా తీసుకుంటే మొత్తం జాతీయ ఆదాయాన్ని తీసుకుంటారు. ఈ ఆదాయములో రెంట్స్ వాటా ఎంత, వేజెస్ వాటా ఎంత, ఇంట్రెస్ట్స్ వాటా ఎంత, ప్రాఫిట్స్ వాటా ఎంత అనేది గణిస్తారు. ఇలా 4 కారకాలకు వాటాలు కదా, అందుకే దీని పేరు వాటాల పద్ధతి. వీరికే ఆదాయాలు పంపిణీ చేస్తారు కదా, పంపిణీ పద్ధతి. వీరు ఆదాయం తీసుకున్నారు కదా, ఇన్కమ్ రిసీవ్డ్ మెథడ్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. దీన్ని అనేక పేర్లతో పిలవడం జరుగుతుంది. ఫస్ట్ మెథడ్ ఉత్పత్తి మదింపు పద్ధతి ఏమో ఉత్పత్తి అయిన చోట గణన చేస్తారు. ఆదాయ మదింపు పద్ధతిలో కారకానికి ఆదాయం వచ్చే చోట గణన చేస్తారు. ఎక్కడ తీసుకుంటారనేది చాలా కీలకమైన అంశము. ఈ మొత్తం యొక్క విలువనే మనకు జాతీయ ఆదాయంగా పరిగణించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఆదాయంలో ఈ పద్ధతిలో పరిగణించాల్సిన అంశాలేంటి, పరిగణించకూడని అంశాలేంటి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో వేటిని పరిగణించాలి, వేటిని పరిగణించకూడదు అనే టాపిక్ డిస్కస్ చేసే ముందు అసలు కారకానికి ఆదాయం ఎలా వస్తుంది? కారకం అంటే ఉత్పత్తి కారకం. ఈ ఉత్పత్తి కారకానికి ఆదాయం ఎన్ని మార్గాలకు వస్తుందో ఒక్కసారి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము. ఇక్కడ ఉత్పత్తి కారకానికి లభించే ఆదాయం లేదా ఉత్పత్తి కారక ఆదాయం, ఉత్పత్తి కారక ఆదాయం, ఇన్కమ్ ఆఫ్ ఏ ఫ్యాక్టర్, ఇన్కమ్ ఆఫ్ ఏ ఫ్యాక్టర్ అంటే ఒక కారకానికి లభించే ఆదాయం తీసుకుంటాము. ఈ కారకానికి లభించే ఆదాయాన్ని మనం ప్రధానంగా 2 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి దేశీయ కారక ఆదాయము, దేశీయ కారక ఆదాయం. 2 విదేశీ కారక ఆదాయం అంటారు. విదేశీ కారక ఆదాయం, దీన్ని మనం నికర విదేశీ కారక ఆదాయం అని చెప్పుకున్నాం. అంటే ఇతర దేశాల నుంచి ఒక కారకానికి వచ్చే ఆదాయాన్ని నికర విదేశీ కారక ఆదాయంగా చెప్పడం జరుగుతుంది. మనం డిస్కస్ చేసుకున్నాం దాని గురించి. అంటే ఫారిన్ నుంచి వచ్చే ఆదాయం తీసుకుంటారు. అంటే ఇండియాలో ఒక పౌరుడికి లభించే ఆదాయము విదేశాల నుంచి అని గుర్తుంచుకోండి. అదేవిధంగా మరి దేశీయ కారక ఆదాయం అంటే ఏంటి? ఇది ఇంపార్టెంట్, మనం దీన్ని డిస్కస్ చేద్దాము. ఎన్ని కారకాలు? మొత్తం 4 కారకాలు. ప్రతి కారకానికి ఎన్ని రకాల ఆదాయం వస్తుంది? ఇలా రావచ్చు, అలా రావచ్చు. సార్ ఖచ్చితంగా వస్తుందా చెప్పలేము. ఇలా రావచ్చు, అలా రావచ్చు. ఇది ఒక మార్గమే రావచ్చు, అదొకటే మార్గం రావచ్చు, 2 కలిపి కూడా రావచ్చు, చెప్పలేము. ఇది కాన్సెప్ట్. ఈ దేశీయ కారక ఆదాయానికి 3 రకాలుగా ఆదాయం లభిస్తుంది. 3 రకాలుగా. ఒకటి సిఓఈ అంటాము,
కాంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే ఉద్యోగులకు ప్రతిఫలాలు అంటారు. ఉద్యోగులకు ప్రతిఫలాలు. ఇక్కడ కాంపెన్సేషన్ అంటే నష్టపరిహారం అని కాదు, ఇక్కడ ప్రతిఫలము. ఒక కారకము తన శ్రమను మూలధనాన్ని అందించినప్పుడు దానికి గాను లభించే ప్రతిఫలము కాంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటారు. రెండవది ఆపరేటింగ్ సర్ప్లస్ అంటారు. ఆపరేటింగ్ సర్ప్లస్ అని పిలుస్తుంటారు. నిర్వహణ మిగులు అంటారు. నిర్వహణ మిగులు అంటే మనం ఏదైనా ఒక అంశాన్ని నిర్వహించినప్పుడు, మేనేజ్ చేసినప్పుడు, ఆపరేట్ చేసినప్పుడు వచ్చేదాన్ని ఇక్కడ సర్ప్లస్ అంటారు. ఆపరేటింగ్ సర్ప్లస్ అంటారు. ఇక్కడ ఏదైనా ఆపరేట్ చేయొచ్చును. ఒక ఆస్తి ఉందనుకోండి, ఆ ఆస్తిని ఆపరేట్ చేసిన సర్ప్లస్ వస్తుంది. ఒక భవనం నిర్మించుకున్నాము, ఆ భవనం ద్వారా దాన్ని మేనేజ్ చేయడం వల్ల సర్ప్లస్ రావచ్చును. ప్రాపర్టీస్ వల్ల ఆపరేటింగ్ సర్ప్లస్ రావచ్చును. ఎంటర్ప్రెన్యూర్షిప్ వల్ల రావచ్చును. ఒక కంపెనీ ఆర్గనైజ్ చేయడం వల్ల రావచ్చును. అనేక రకాలుగా వస్తాయి. మూడవది మనం ఇందాక డిస్కస్ చేసాము, మిక్స్డ్ ఇన్కమ్ అంటారు. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్, నాట్ ఫర్ ఆల్. అందరు కాదు. ఒక ఉద్యోగి ఉన్నాడు, ఉద్యోగికి ఎప్పుడైనా వేతనమే వస్తుంది, ప్రాఫిట్స్ రావు. అక్కడ మిక్స్డ్ ఇన్కంలో ఒక ఫ్యాక్టరీకి అన్నీ లభిస్తాయి. ఏంటి? రెంట్స్ లభించవచ్చు, వేజెస్ లభించవచ్చు, ఇంట్రెస్ట్స్ లభించవచ్చు, ప్రాఫిట్స్ లభించవచ్చు. అన్నీ కలిపితేనే మనం ఏమనుకున్నాము, మిక్స్డ్ ఇన్కమ్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మరి ఫస్ట్ థింగ్ కాంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్, ఉద్యోగులకు లభించే ప్రతిఫలాలు. మళ్ళీ ఈ ప్రతిఫలాలను మనము డిఫరెంట్ టైప్స్గా చెప్తుంటాము, వివిధ రకాలకు చెప్తాము. దీన్ని మళ్ళీ మనం ఒక 3 రకాలుగా చెప్పొచ్చును. 3 రకాలుగా. వస్తు రూపంలో లభించే ప్రతిఫలాలు. ఏ రూపం అండి? వస్తు రూపంలో లభించే ప్రతిఫలాలు. 2 ద్రవ్య రూపంలో లభించే ప్రతిఫలాలు. వస్తు రూప ప్రతిఫలాలు, ద్రవ్య రూప ప్రతిఫలాలు. 3వదసరికి సాంఘిక భద్రత చెల్లింపులు, సోషల్ సెక్యూరిటీ పేమెంట్స్ అని పిలుస్తుంటారు, లేదా కాంట్రిబ్యూషన్ అని చెప్తుంటారు. సాంఘిక భద్రతా విరాళాలు అని 3 రకాలుగా సిఓఈ లభిస్తూ ఉంటుంది. ఫస్ట్ది వస్తు రూపంలో చెల్లించే ప్రతిఫలాలు, ద్రవ్య రూపంలో లభించే ప్రతిఫలాలు, సాంఘిక భద్రత రూపంలో లభించే ప్రతిఫలాలు. ప్రతి కారకానికి, ప్రతి ఉద్యోగికి అనుకోండి, ఇక్కడ సింపుల్గా ప్రతి ఉద్యోగికి పని చేయటం వల్ల 3 రకాల ప్రతిఫలాలు వస్తాయి. డౌట్ వస్తుంది చాలామందికి, సార్ 3 రకాలుగా వస్తుందా? ఎస్, అబ్సల్యూట్లీ 3 రకాలుగా వస్తుంది. మీరు ప్రైవేట్ జాబ్ చేయండి, గవర్నమెంట్ జాబ్ చేయండి, కార్పొరేట్ సెక్టార్లో జాబ్ చేయండి, ఏ రకంగా జాబ్ చేసినా మనకు వచ్చే ప్రతిఫలాలు, మన ఆదాయం 3 రకాలుగా ఉంటుంది. దిస్ ఇస్ ఫర్ ఆల్ ఎంప్లాయీస్ ఇంక్లూడింగ్ అ ప్రైవేట్ సెక్టార్ ఆర్ పబ్లిక్ సెక్టార్ ఆర్ మిక్స్డ్ సెక్టార్, ఏదైనా కావచ్చును. ఇలా 3 రకాలుగా ఆదాయాలు లభిస్తూ ఉంటాయి. ఏంటి ఫస్ట్ ఏంటి? ఇక్కడ ద్రవ్య రూపం చేద్దాం. ఫస్ట్ ద్రవ్య రూపం తీసుకుందాము. క్యాష్ రూపంలో, మనీ రూపంలో చెల్లించే అన్ని ప్రతిఫలాలు అండి. ఎగ్జాంపుల్, మనీ రూపంలో ఏం చెల్లిస్తారు అంటే మంత్లీ సాలరీ ఇస్తారు. వేజ్ అంటాం మనం ఇక్కడ, సాలరీస్, వేజ్లు ఇస్తారు. టీఏ ఇస్తాడు, టీఏ ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్ ఇస్తాడు. డిఏ ఇస్తాడు. ఓకే, అప్పుడప్పుడు ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి ఎంటర్టైన్మెంట్ కోసం అని ఎల్టీసీ ఇస్తారు, లీవ్ ట్రావెల్ అలవెన్స్ అని ఇస్తుంటారు. కన్సెషన్కి సంబంధించి ఎల్టీసీ అంటారు. లీవ్ ట్రావెల్ కన్సెషన్ అనేది ఒక అలవెన్స్ లాగా ఇచ్చేసి ఆ పర్టికులర్ కాలానికి ఆన్ డ్యూటీ లాగా పరిగణించి వేతనం ఇస్తారు. 15 డేస్కి సాలరీ ఇస్తారు.
ట్రావెల్ చేయడానికి కన్సెషన్ కూడా అందజేస్తారు. ఇలాగా వాటికి సంబంధించిన డబ్బులు పేమెంట్ ఇస్తారు. ఇవన్నీ మనకు ద్రవ్య రూపంలో చెల్లించాం. ఎన్ని రకాలు ఇవ్వచ్చు. బోనస్ కూడా ఇవ్వచ్చును. కంపెనీకి చాలా ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఆ ప్రాఫిట్స్లోంచి కొంత మొత్తాన్ని అందులో పనిచేసే ఎంప్లాయీస్కి అందజేస్తూ ఉంటారు. ఇలా టీఏలు, డిఏలు, హెచ్ఆర్ఏ కూడా వస్తుంది. హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ వస్తుంది. హౌస్ రెంట్ అలవెన్స్, టీఏలు వస్తాయి, డిఏలు వస్తాయి. ఇలా అన్నీ వారే సమకూరుస్తారండి. ఇంక్లూడింగ్ ఆఫ్ సాలరీ, వేజెస్, సాలరీస్తో పాటండి. సాలరీస్, వేజెస్ కలిపి, సాలరీస్ కావచ్చు, వేజెస్ కావచ్చు, ఇవన్నీ కల్పిస్తుంటారు. ఓకే, వాటిని ఏమంటాము? ద్రవ్య రూప వేతనాలు అని పిలుస్తాము. ఓకే, క్లారిటీ. మరి వస్తురూప వేతనాలు ఈ రోజుల్లో ఇస్తున్నారా? జస్ట్ యు థింక్ వన్స్. ప్రజెంట్, కరెంట్, రైట్ నౌ ఏదైనా దేశంలో కానీ భారతదేశంలో కానీ వస్తు రూపంలో ఏమైనా ప్రతిఫలాలు ఇస్తున్నారా? ఇలా నేరుగా అభ్యర్థిని అడిగితే లేదు సార్ ఇవ్వట్లేదంటారు. చాలా బ్రహ్మాండంగా చెప్తారు, నవ్వుతూ చెప్తుంటారు కదా సార్, ఎక్కడ సార్ డబ్బులే ఇస్తున్నారు, వస్తు రూపంలో ఏమి ఇవ్వడం లేదంటాడు. అదే ఎగ్జామ్లో అదే బిట్టేసారు అనుకోండి, ఒక కారకానికి చెల్లించే ప్రతిఫలాలు ఎన్ని రకాలుగా, ఈ క్రింది వానిలో ఏ రకాలుగా లభిస్తాయి అన్నాడు. అని ఒకటి ద్రవ్యరూప ప్రతిఫలాలు, వస్తురూప ప్రతిఫలాలు, సాంఘిక భద్రత సంబంధించిన ప్రతిఫలాలు అని అంటే చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారు అంటే దీనికే టాప్ ప్రియారిటీ ఇస్తారు. ఇది ఒకటే అంటారు, కానీ 3 రకాలుగా వస్తాయి. ఈరోజు మనకి కూడా వస్తు రూపంలో కూడా ప్రతిఫలాలను చెల్లించడం జరుగుతుంటుంది. ఎలాగో చూడండి. హెచ్ఆర్ఏ ఇస్తున్నా అన్నాడు. హెచ్ఆర్ఏ ఇవ్వకపోతే గవర్నమెంట్లో పనిచేసే వారికి చాలామందికి గవర్నమెంట్ క్వార్టర్స్ ఇస్తారు, గవర్నమెంట్ బిల్డింగ్స్ ఇస్తారు. అప్పుడు హెచ్ఆర్ఏ ఇవ్వడు, హౌస్ రెంట్ అలవెన్స్ ఇవ్వడు. ఏం చేస్తాడు? ఒక క్వార్టర్ కానీ లేదా గవర్నమెంట్ బిల్డింగ్ కానీ ఇస్తాడు. హౌస్ ఇస్తాడు, ఒక హౌస్ ఇస్తాడు. దానికి హౌస్ అంతే, ఇంకా సరిపోయింది. దీనికి బదులుగా ఇది ఇచ్చేస్తాడు. టీఏ అన్నాను, ట్రావెలింగ్ అలవెన్స్ అన్నారు. మామూలుగా రోజువారీగా జాబ్ చేసే వారికి, చిన్న క్యాడర్లో ఉన్న వారికి అయితేనేమో మామూలుగా నార్మల్ పేమెంట్లో ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తారు. కొంచెం మంచి స్థాయిలో ఉన్న వారికి అయితేనేమో గవర్నమెంట్ సెక్టర్ అని చెప్పేది, మంచి స్థాయిలో ఉన్న వారికి వెహికల్ ప్రొవిజన్ ఉంటుంది, కార్ ప్రొవిజన్ ఉంటుంది, వెహికల్ ప్రొవిజన్ అనేది కల్పిస్తూ ఉంటారు. సరిపోయింది కదా. లేదంటే ఇంకా ప్రైవేట్లో మనం చూసుకున్నట్లయితే ప్రైవేట్లో ఏం చేస్తారు, చాలా కార్పొరేట్ సెక్టర్స్ చాలా వరకు వెహికల్ పిక్ అండ్ డ్రాప్ సిస్టమ్ ఉంటుంది. పిక్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ ఇస్తారు. అంటే హౌస్ నుంచి రోజు తీసుకెళ్తాడు, తీసుకొస్తాడు. ఏం కల్పించాడు? వెహికల్ కల్పించాడు, లేదంటే కల్పించాడు. ఇది ఏ రూపమైన బెనిఫిట్ అంటే వస్తు రూపమైన బెనిఫిట్. నెక్స్ట్, పిల్లలు చదువుకోవాలి, స్కూల్కి పంపించాలి. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే పిల్లలకు సంబంధించిన స్కూల్ ఫీ వాళ్ళే పే చేస్తారు. స్కూల్ ఫీ ఉంటుంది కదా, ఆ ఫీ అనేది పే చేస్తుంటారు, కల్పిస్తుంటారు. ఎందుకు లేని కొన్ని కంపెనీస్ చేస్తారంటే నేరుగా అండి వారే ఒక స్కూల్ని ఆపరేట్ చేస్తారు, లేదా ఒక స్కూల్తో అసోసియేట్ అవుతారు. ఇప్పుడు చాలా చోట్ల ఎఫ్సిఐ టౌన్షిప్లో కానీ, సిమెంట్ కార్పొరేషన్ సంబంధించిన టౌన్షిప్స్లో కానీ, ఎన్టీపీసీ లాంటి టౌన్షిప్స్లో కానీ, బిహెచ్ఎల్ లాంటి టౌన్షిప్లో కానీ చాలా వాటిలో ఏంటంటే అక్కడ వారే ఒక స్కూల్ ఏర్పాటు చేస్తారు. అంటే కంపెనీ వాళ్ళు స్కూల్ ఏర్పాటు చేస్తారు. దానికయ్యే ఎక్స్పెండిచర్ మొత్తం కంపెనీ బేర్ చేస్తుంది. అందులో ఫ్రీగానే, డబ్బులు పే చేయకుండానే ఫ్రీగానే పిల్లలు చదువుకోవచ్చు. అంటే ఏంటది? వస్తు రూపంలో కల్పిస్తున్నారు. ఈవెన్ మెడికల్ ఫెసిలిటీస్, ఇప్పుడు గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ మెడికల్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు. మెడికల్ ఫెసిలిటీస్ నేరుగా కల్పిస్తున్నారు, వస్తు రూప సహాయం చేస్తున్నారు. అలా కాకుండా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు, ప్రాబ్లం అయినప్పుడు మనీ ఇస్తారు, రియంబర్స్మెంట్, హెల్త్కి సంబంధించిన రియంబర్స్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇలా అనేకాలుగా ఉంటాయి. వస్తు రూపంలో ఉంటాయి, ద్రవ్య రూపంలో ఉంటాయి. ఎన్టీపీసీలో పనిచేసే వారికి వాళ్ళకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ డబ్బులు పే చేసిన అవసరమే లేదు. కొన్ని కంపెనీలో పనిచేసే వారికి ఎలక్ట్రిసిటీ బిల్ పే చేస్తారు, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేస్తాడు. ఇక్కడ ఫ్రీగా ఎలక్ట్రిసిటీ అందిస్తున్నారు. ఇలా అనేకం మనకు కల్పిస్తారు. మనకు ఆ విషయం తెలుసా అంటే తెలియదు, కానీ అనేకం కల్పించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అండి వస్తు రూపంలో ఇస్తే ఏమంటారంటే వస్తు రూప ప్రతిఫలాలు, డబ్బు రూపంలో ఇస్తేనేమో ద్రవ్య రూప ప్రతిఫలాలు అని పిలుస్తుంటారు. ఏదైనా అలా ఇవ్వచ్చును. బోనస్ అని చెప్పాను ఇందాక, బోనస్ ఒక సంవత్సరానికి 1 లక్ష రూపాయల బోనస్ ఒక ఎంప్లాయీకి ఇవ్వడం జరిగింది. అది ద్రవ్య రూప ప్రతిఫలము అంటారు.
అలా కాకుండా ఆ కంపెనీ అచీవ్ అయినందుకు అందరికీ ఒక కిచెన్కి సంబంధించిన ఒక ఆర్టికల్ గిఫ్ట్ ఇచ్చారు. కిచెన్ గిఫ్ట్ అని ఒక ఆర్టికల్ సంబంధించిన వస్తువుల గిఫ్ట్ ఇచ్చారు ఒక్కొక్క ఫ్యామిలీకి ఒకటి. అదేమవుతుంది, వస్తు రూపంలో చెల్లించే ప్రతిఫలాలు అని పిలుస్తారు. ఇలాగండి. టీఏ ఇస్తేనేమో టీఏ డబ్బు రూపంలో ఇస్తే ఏమవుతుంది, ద్రవ్య రూప వేతనము. వెహికల్ కల్పిస్తే, ట్రాన్స్పోర్టేషన్ కల్పిస్తే వస్తు రూప వేతనము. ఇలా అన్ని రకాలుగా ప్రతిఫలాలు చెల్లించడం జరుగుతుంది. ఇదే కాకుండా మూడవది సాంఘిక భద్రతా చెల్లింపులు అంటారు. అది కూడా ఒక ఎంప్లాయ్ పేరు మీదుగా ఎంప్లాయర్ యజమాని ఫ్యూచర్ కోసమని, సోషల్ సెక్యూరిటీ కోసమని, సాంఘిక భద్రత కోసమని అమౌంట్ పే చేయడం జరుగుతుంది. అది ఎలా పే చేస్తారు అంటే పిఎఫ్ అంటారు, ప్రావిడెంట్ ఫండ్, జీపీఎఫ్లు, సిపిఎఫ్లు అలాంటివి వస్తూ ఉంటాయి. అదే కాకుండా గ్రాట్యుటీ అంటారు, గ్రాట్యుటీ పేమెంట్స్ అని పిలుస్తుంటారు. ఇన్సూరెన్స్ కల్పిస్తుంటారు. ఇండివిజువల్ ఇన్సూరెన్స్ కావచ్చును, గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ కల్పిస్తారు. కొన్ని హానికరమైన పరిశ్రమలు ఉంటాయి కదా, అలాంటి వాటిలో గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ విధంగా భవిష్యత్తు కోసమని, సోషల్ సెక్యూరిటీ కోసమని ప్రభుత్వం కంపెనీలు కల్పిస్తున్నాయి, యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ కంపెనీలు చాలా కూడా కల్పిస్తున్నాయండి. చాలా కంపెనీల చట్టం ప్రకారం ఏర్పాటైన ప్రతి సంస్థ కూడా పిఎఫ్ అనేది ఇస్తుంది, గ్రాట్యుటీ కూడా ఇస్తుంది, గ్రూప్ ఇన్సూరెన్స్ ఇస్తుంది. ఇంకా ఏదైనా ఉంటే అవి భద్రత కోసం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా దీన్ని మనం సాంఘిక భద్రత చెల్లింపులు అంటారు. ఇది ఎవరు చేస్తారు అంటే ఎంప్లాయర్ చేస్తారు. ఇవన్నీ ఎవరికి సంబంధించినవి అంటే ఒక ఎంప్లాయర్ లేదా ఒక యాజమాని, ఒక మేనేజ్మెంట్, అందులో పనిచేసే ఎంప్లాయీస్కి కల్పించే ప్రొవిజన్స్. ఇవి 3 రకాలుగా ఒక కారకానికి ఆదాయం లభిస్తూ ఉంటుంది. పని చేయడం వల్ల వచ్చే ప్రతిఫలాలని చెప్పుకోవడం జరగవచ్చును. కానీ ఇక్కడ మనకు కొన్ని టెక్నికల్ థింగ్స్ ఉంటాయి. పెన్షన్ ఉంది. పెన్షన్ మనం 2 రకాలుగా చెప్పొచ్చును. 2 రకాల పెన్షన్ చెప్పొచ్చును. ఒక పెన్షన్ ఏంటి, ప్రభుత్వం ద్వారా లభించే పెన్షన్. ఏంటి ఇట్లా ప్రభుత్వం ద్వారా లభించే పెన్షన్ అంటే వికలాంగులకు, వృద్ధులకు, విడోస్కి పెన్షన్ ఇస్తున్నారు. మరి ఇది ఏ రకమైన అంశం అంటే ఇది ఫ్రీగా ఇస్తారండి. ఇది ట్రాన్స్ఫర్ పేమెంట్, బదిలీ చెల్లింపు అండి. ఇదే పెన్షను ఎంప్లాయీకి కూడా ఇస్తారు. ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. అతను జాబ్లో ఉన్నప్పుడు కాంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ను కలిపి ప్రభుత్వం ఇచ్చిన లేదంటే ఈ ప్రైవేట్ సెక్టార్లో ఇచ్చిన ఆ సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్ అంతా కలిపేసి ప్రతిఫలంగా ఇవ్వడం జరుగుతుంది, మంత్లీ ఇవ్వడం జరుగుతుంది. ఆ పెన్షన్ దేనిలోకి వస్తుంది అంటే సిఓఈ క్రిందికి వస్తుంది. చాలా టెక్నికల్ డెప్త్ క్వశ్చన్ ఇది. అంటే అంత రేంజ్లో అడిగిన సందర్భాలు లేవు, కానీ మనం నేర్చుకోవాలండి. అంటే ప్రభుత్వం ఇస్తే ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటారు. అదే రిటైర్డ్ పర్సన్కి ఈ రకంగా మంత్లీ పెన్షన్ పే చేస్తే దట్ కమ్స్ అండర్ కంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీ అని గుర్తుంచుకోండి. ఈ విధంగా 3 రకాల ప్రతిఫలాలు, ఆదాయాలు లభిస్తూ ఉంటాయి. నెక్స్ట్, ఆపరేటింగ్ సర్ప్లస్.